ఓం గం గం గణాధిపతి అయిన మిత్రులందరికీ మీకు తీగ జిల్లెడు సున్నాలు ఏదైనా సున్నం చేయటానికి ఏదైనా మీకు మార్గము ఇది తీగ జిల్లెడు అంటారు చూడండి. ఇది తీగ జిల్లెడు. దీని ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది. తీగ జాతి చూడండి. ఈ తీగ జిల్లెడుతోటి సున్నాలు చేయడానికి ఎన్నెన్నో మార్గాలు ఉంటాయి. ఈ తీగ జిల్లెడు అంటారు చూడ, ఇట్లా ఉంటుంది పువ్వు. దీన్ని తీగ జిల్లెడు అంటారు. దీన్ని సార్ చూసుకోండి. తీగ జిల్లెడు పువ్వు లాగానే ఉంటుంది. సేమ్ జిల్లెడు పువ్వు లాగానే ఉంటుంది. ఇది అట్లానే ఉంటుంది బాగా. ఇది కానీ మొత్తం ఈ తీగ జిల్లెడులో ఏ పాషాణం పెట్టినా, కట్టిన పాషాణాలు ఏవి పెట్టినా సున్నాలు అవుతాయి. ఈ సున్నాలను మనం ఎలా వాడుకోవాలంటే పుటాలు వేసుకోవాలంటే ఆ పాషాణాన్ని పట్టి మనం పుటాలు వేసుకోవాలి. ఆ విధంగా పుటాలు వేసుకుంటూ పోతే ఆ పాషాణాలకు తగ్గట్టు పుటాలు వేసుకుంటే సున్నం అవుతాయి బాగా మంచిగా. సున్నమైన తర్వాత దాన్ని తీసుకొని మనము వాడుకోవచ్చు. ఏదైనా సరే, ఏ పాషాణమైనా సరే సున్నాలు అవుతాయి ఈ మూలికలు. ఈ తీగ జిల్లెడు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ చెట్టు చూపిద్దామని వీడియో చేస్తుంటా. చూడండి మిత్రమా, ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కళ్ళు నీట్గా చూసుకొని ఎవరైనా సరే తీగ జిల్లెడు అనే మూలికే ఇది. అందరూ అంటుంటారు కదా తీగ జిల్లెడు ఎలా ఉంటుందని. ఇదే తీగ జిల్లెడు.